హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ రమణ సద్గురుదేవాయ నమ. శ్రీ రమణ భాషణంలో ఈ భాషణములు 470. ఒక యూరోపియన్ రాజమహిళావిడ ఈ రాత్రికి యూరోపియన్ తిరిగి వెళ్ళాలి. తన కుటుంబాన్ని ఆశీర్వదించమని మహర్షిని వేడుకుంది. ఆవిడ వచ్చింది యూరోప్ దేశం నుంచి ఒక రాజమహిళ. ఆ రాత్రికి ఆవిడ వెళ్ళిపోతుంది. నన్ను నా కుటుంబాన్ని భగవాన్ మీరు ఆశీర్వదించాలి అని మహర్షిని కోరుకుంది. మహర్షి అన్నారు, నీవు అనుకుంటున్నట్లు సన్నిధిని వీడి నువ్వు ఎక్కడికి పోవడం లేదమ్మా. నన్ను సన్నిధిని విడిచి నువ్వు ఎక్కడికో నాకు దూరంగా వెళ్ళిపోతాను అనుకుంటున్నావు కదా, నువ్వెక్కడికి వెళ్ళడం లేదు. సాన్నిధ్యము ఎల్ల ఎడలా సర్వత్రా వ్యాపించే ఉంది. ఒక చోట నుంచి మరొక చోటికి కదిలి వెళ్ళేది దేహమే. అది కూడా సన్నిధికి బయటికి పోలేదు. అది కూడా పరమాత్మ సన్నిధానాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళగలదు. ఆ దేహం కూడా, దేహం ఎక్కడెక్కడ కదులుతూ మెదులుతూ ఉండగలను. అక్కడంతా ఆ చైతన్య సన్నిధానం ఉండడం వల్లనే ఇక్కడ ఉంది. ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధుల వ్యవహారాలు జరుగుతున్నా, ఎక్కడో యూరప్ లో ఉండి దేహేంద్రియ మనోబుద్ధుల వ్యవహారాలు జరుగుతున్నా, ఇక్కడ అక్కడ ఆత్మ చైతన్య ప్రకాశంలోనే ఈ వ్యవహారాలనే జరుగుతున్నాయి. ఆత్మ చైతన్య సన్నిధానాన్ని విడిచి ఎవ్వరూ లేదు, ఎక్కడా లేదు, ఏదీ లేదు. కాబట్టి ఆత్మ చైతన్య సన్నిధానాన్ని వదిలి ఎక్కడికి పోగలవు? సన్నిధి లేని చోట ఎక్కడుంది? అందుచేత ఎవ్వరూ పరమాత్మ దృష్టికి దూరంగా లేరు. ఒక దేహాన్ని భగవాననిను మరొక శరీరాన్నేమో నేనని నువ్వు భావిస్తున్నావు గనక ఇరువురు వ్యక్తులే అని భ్రమించి ఆయన నుంచి దూరమైపోతున్నాను అని శోకిస్తున్నావు. నీవెక్కడికి వెళ్ళినా నన్ను వదిలిపోలేవు. ఎక్కడికి వెళ్ళినా పరమాత్మ ఇది చైతన్యంలోనే. చైతన్యాన్ని విడిచి నువ్వు ఎక్కడున్నావు? కాబట్టి చైతన్య స్వరూపం నన్ను విడిచి నువ్వు యూరప్ లో ఉన్నా నన్ను విడిచి లేవు, తిరువణ్ణామలలో ఉన్నా నన్ను విడిచి లేవు. నువ్వు ఎక్కడున్నా ఎప్పుడున్నా ఎలా ఉన్నా చైతన్య స్వరూపమైన ఆత్మస్వరూపమైన నన్ను విడిచి లేవు, నన్ను వదిలిపోలేవు. మరిచి ఉన్నావేమో గాని విడిచి ఉన్నావా? ఇదిగో చూడు, సినీ తెర మీద చిత్రాలు కదులుతూ ఉంటాయి కదూ, కానీ తెర ఎప్పుడు చోటు అలాగే తెరేమీ కదలదు, అలాగే ఉంటుంది. ఆ సన్నిధే తెర. నీవు నేను ఇతరులందరూ బొమ్మలు. వ్యక్తులు వెళ్ళిపోతారు కానీ తెర కదలదు కదూ. కాబట్టి నీ ఆత్మస్వరూపము ఆ తెర వలె సుస్థిరంగా ఉంది. దాని మీదనే ఈ రకరకాల నీవు నేను వారు వీరు బంధువులు మిత్రులు భర్త భార్య బిడ్డలు వీళ్ళందరూ అలా కలిగి కాసేపు కదిలి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నీ స్వరూపమైన చైతన్యం అనేటువంటి ఆ ప్రకాశం సుస్థిరంగా ఉంది కదూ. నువ్వు ఉన్నావు గనుకనేనమ్మా అన్నీను. అవునమ్మా, నువ్వు ఉండడమే ఆ ప్రకాశం. కాబట్టి నువ్వు సుస్థిరంగా నీ ఆత్మస్వరూపం ఉంటుంది అని భగవాను దేశ కాలాలకు అతీతమై దేహాలకు అతీతమై సదా సర్వదా ఉన్న ఆత్మస్వరూపమును విడిచి ఎవ్వరూ లేరు. అందరూ ఆత్మస్వరూపమునందు ఆత్మ చైతన్య ప్రకాశంలో కదలాడి మెదిలి మళ్ళీ తొలగిపోయే బొమ్మలే. బొమ్మలకు ఆధారమైన తెరను మరిచిపోకూడదు. అలాగే ఈ సమస్త దృశ్యాలకి దేశ కాలాలకి దేహాలకి బంధు బాంధవ్యాలకి భ్రమసి అది సత్యం అనుకొని అవన్నిటినీ తెలుసుకుంటున్న నీ స్వరూపాన్ని నువ్వు మరిచిపోతున్నావు. మరుపే నీ దుఃఖానికి కారణం. నీవు లేకపోతే ఏదైనా ఉందా? కాబట్టి నువ్వు ఆత్మ చైతన్య స్వరూపుడివి. నీ స్వరూపమును విడిచి ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళలేరు. ఇటు మన స్వరూపాన్ని మనకి అతి స్పష్టంగా తెలియజేసినటువంటి పరమాత్ముడైన శ్రీరమణ దేవుడకు అనేక అనేక వందనములు. హరి ఓం నమః.
హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో ఈ రోజు 471 భక్తుడు ఇలా అడుగుతున్నాడు. ఆత్మజ్ఞుల కన్నా తమ్ము ఆత్మస్వరూపములని ఎరిగి ఉన్నవారి కన్నా అవతారములకు ఎక్కువ మహిమలు ఉన్నాయి అంటారు. భగవంతుని అవతారాలు ఉన్నాయి కదా, బోర్డు అవతారాలు. నేను ఆత్మనని తెలుసుకున్న వాడి కంటే అవతారాలకు గొప్ప మహిమలు ఉన్నాయి అంటారు. పుట్టుకతోనే ఆ మూర్తులు మాయాతీతులు, వారిలో దివ్యాశక్తులు ఆవిర్భవించి ఉంటాయి. నూతన ధర్మాలు ప్రబోధింపబడతాయి. అట్లే మరెన్నో జరుగుతూ ఉంటాయి అన్నాడు ఆ భక్తుడు. ఆత్మస్వరూపముని ఎరిగినటువంటి వారి కంటే కూడా అవతారాలకి ఎక్కువ మహిమ. అవతరించినటువంటి ఆ మూర్తులు పుట్టుకతోటే మాయాతీతులై దివ్యశక్తులు ఆవిర్భవించి ఉంటాయి. నూతన ధర్మాలు ఎన్నో ప్రబోధింపబడతాయి. అలాగే ఏవేవో జరుగుతూ ఉంటాయి కదా భగవాన్ అన్నాడు ఆ భక్తుడు. అప్పుడు భగవాన్ అన్నారు, జ్ఞాని స్వాత్మైవ మే మతం, జ్ఞానిని నేనే. 2 సర్వం కల్విదం బ్రహ్మ, అంతయు బ్రహ్మమయమే. ఆత్మజ్ఞుడు జ్ఞాని. నేను అంటే జ్ఞాని. నేను అంటే జ్ఞాని, తన్ను తాను ఎరిగినవాడు. ఇక రెండోది అవతారాలు మహిమలు అంటున్నావు కదా, అవేమిటంటే సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మమయమే. అవతారమూర్తి జ్ఞాని కన్నా ఏ విధంగా భిన్నము? విశ్వానికి భిన్నంగా అవతారం ఎలా ఉండగలుగుతుంది చెప్పు? అవతారమూర్తి అంటే అతడు జ్ఞానే. జ్ఞాని అంటే వేరుగా వేరే అవతారమూర్తులు అంటూ ఎవరు ఉండరు. ఈ విశ్వానికి భిన్నంగా అవతారం మాత్రం ఎలా ఉంటుంది? ఎక్కడ అవతరించినా విశ్వంలోనే కదా అవతరించాలి. అవునమ్మా. విశ్వాన్ని విడిచి అవతరం లెక్కున్నాయి. కాబట్టి అవతారమూర్తులకి మహిమలు ఎక్కువ ఉంటాయి. ఆత్మజ్ఞానుడి కంటే కూడా అనుకుంటున్నావేమో. అవతారమూర్తులు అన్నవారు జ్ఞాని కంటే వేరా కాదు. విశ్వానికి భిన్నంగా అవతారాలు ఎక్కడుంటాయి? ఆత్మకి భిన్నంగా విశ్వం లేదు, విశ్వానికి భిన్నంగా అవతారాలు లేవు. ఆత్మనిరిగిన జ్ఞాని అందే విశ్వము, ఆ విశ్వము అందే రకరకాల అవతారాలు. ఆత్మజ్ఞుని విడిచి అవతారాలు, అవతార పురుషులు, వారి అద్భుతాలు, వారి మహిమలు ఉన్నాయా? లేవు అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు, అన్ని రూపాలకి ఆశ్రయం చక్షువే, ఆయతనం. ఏ రూపాలు తెలియాలన్నా కన్ను ఉండాలి. అలాగే అన్ని శబ్దాలకి చెవి, అన్నింటినీ వర్తింపచేసేది చైతన్యం. కన్ను గాని, చెవి గాని, ముక్కు గాని, నాలుక గాని, చర్మము గాని అన్నిటికీ ఆశ్రయం. అన్ని కూడా ఆయా ఇంద్రియాల వల్ల తెలియబడుతున్నాయి. కానీ అన్నిటినీ ఆయా ఇంద్రియాలు ఆయా విషయాలను తెలియచేస్తూ, అంటే సంఘటనలు విషయాలను తెలియచేయగలుగుతున్నాయి అంటే ఆ చైతన్యం వల్లనే తెలియచేయగలుగుతున్నాయి. అదే ఫ్యాన్ తిరుగుతోంది, లైట్ వెలుగుతోంది, ఫ్రిడ్జ్ పనిచేస్తోంది, ఏసీ పనిచేస్తోంది అంటే కరెంటు వల్ల కదూ. అవునమ్మా. వేరువేరు పరికరాలు వేరువేరు వ్యవహారాలు చేస్తూ ఉన్నా అవన్నీ కరెంటు లేకుండా ఎట్లాగా వ్యవహారం చేయలేవో అలాగే కన్ను, చెవి, ముక్కు మొదలగు ఇంద్రియాలు ఆ చైతన్య స్పర్శ లేకపోతే ఆయా వ్యవహారాలు చేయలేవు. ఇంద్రియాల సాయం లేకుండా ఏ అద్భుతాలు సాధ్యం కాదు. ఇంద్రియాల అద్భుతాలు ఎట్లా జరుగుతాయి? అసలు అద్భుతాలంటూ ఎలా ఉండగలవు? చైతన్య ప్రకాశం లేకపోతే అవి బుద్ధికి అందేవి కావు. అంటే అది బుద్ధికి అందవు అవన్నీ అద్భుతాలు. స్వప్న కల్పితాలు కూడా అలాంటివే. స్వప్నంలో అనేక కల్పనలన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడ అది అద్భుతమే కదా. అవునమ్మా. ఎవరు చేశారు?
అలా 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 ఏవో జరిగిపోతూ ఉంటాయి. అది అద్భుతంగా, అంతకంటే అద్భుతం ఏమిటమ్మా నీకు? స్వప్న కల్పితం అద్భుతాలే, అంతకంటే అద్భుతాలు ఎక్కడున్నాయి? అవతారాలను, జ్ఞానులను వేరు అని అనడం, అనుకోవడం అసంగతం. జ్ఞాని అవతారాలు, జ్ఞాని కంటే అవతారాలు గొప్పవి, వేరు అని అనుకోవడం అసంగతమైన విషయం. అలా అంటే బ్రహ్మజ్ఞుడు బ్రహ్మయే అనుటను నిరాకరించడమేనన్నమాట. బ్రహ్మము నెరిగిన వాడు బ్రహ్మమే అన్నదాన్ని అనడాన్ని నిరాకరించడమేనన్నమాట అంటూ ఆ భక్తుడు అంటే యోగి రామయ్య గారు తన అవగాహన అంతటినీ భగవాన్ దగ్గర తెలియజేసుకున్నారు కదా. భగవాన్ అన్ని రూపాలకి ఆశ్రయం కన్నైతే, అన్ని శబ్దాలకి ఆశ్రయం చెవైతే, దాన్ని వర్తింప చేసేది చైతన్యం కదా. ఇంద్రియాల సాయం లేకుండా ఏ అద్భుతాలు జరగవు కదా. అసలు అద్భుతాలంటూ ఎలా జరుగుతాయి? అందుచేత ఆత్మ చైతన్య సన్నిధానంలోనే ఇంద్రియాల ద్వారా ఏదైనా అద్భుతాలు జరిగినట్లు తెలియాలి. అది మరి బుద్ధికి అందవు అంటుంటే, మరి కళలో కూడా ఇలాంటి కల్పితాలు అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి కదా. మరి ఇంకా అద్భుతాలు ఉంటే అక్కడున్నాయి భగవాన్. అందుచేత అవతారాలను, జ్ఞానుల్ని వేరు అని అనకూడదు, అనుకోకూడదు, రెండు ఒకటే. జ్ఞాని అంటే ఆత్మస్వరూప ప్రకాశము తానే ఉన్నవాని సన్నిధానంలోనే అద్భుతాలన్నీ అలా 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 జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనకి మన కళలో జరుగుతున్న అద్భుతాలు చాలవు. అలా అంటే బ్రహ్మజ్ఞుడు బ్రహ్మమే అనడం కూడా నిరాకరించడమే కదా. బ్రహ్మము నెరిగిన వాడు బ్రహ్మమే. బ్రహ్మము అంటే సదా ఉండుట, ప్రకాశించుట, తన సన్నిధానంలో ప్రకాశింపబడే వాటికన్నిటికీ ఆధారమై ఉండుట తప్ప తన సన్నిధానంలో ప్రకాశింపబడి ఏదో ఒక్కదాన్ని పట్టుకున్నది నేననుకునే భ్రమ కలిగి ఉండడమే ఈ బంధం. కాబట్టి తన వల్ల తెలియబడేదేది తాను కాదని, తాను ఆ పరబ్రహ్మ స్వరూపము నేను ఎదిగిన వాడు బ్రహ్మమే అనడం ఉచితం. అంటే అవునవును, అట్లే అట్లే, అదే సత్యం అన్నారు భగవాన్. కాబట్టి సత్యం తెలుసుకున్న తర్వాత తన అనుభవాన్ని, తను తెలుసుకున్న దాన్ని భగవాన్ సన్నిధానంలో యోగి రామయ్య గారు ఇలా చెప్పగా భగవాన్ దాన్ని అంగీకరించారు. కనుక మనం కూడా ఈ విషయాన్ని మనం తెలుసుకుని ఆత్మ సన్నిధానంలోనే సమస్తం జరుగుతున్నాయి. ఆత్మ అంటే నేను. సూర్యుని సన్నిధానంలో ఎన్ని జరుగుతున్నా సూర్యునికి అంటున్నట్లు తెలివి స్వరూపమైన నా సన్నిధానంలో ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప ఇవేవి నన్ను అంటవు. అది జరుగుతున్నవన్నీ జరుగుతున్నట్లుంటాయి. నన్ను విడిచేదేవీ లేవు, నేను బ్రహ్మమునై ఉన్నాను అన్న అనుభవంలో మనం స్థిరపడదాము. స్థిరపడాలనే భగవాన్ మనకి ఇది ప్రసాదించారు. అట్టి భగవాన్ యొక్క కరుణ మన మీద ప్రసరించింది గనక దానిని మనం సదా అనుసరించి పరబ్రహ్మ స్వరూపమైన మన స్వరూపమును అందుకొని తరిద్దాం. హరి ఓం నమః.